ఇదిగో మా అక్క తీసుకున్నది అయితే ఇవి, కానీ అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర జనాలు ఎక్కువ మంది ఉన్నారని అక్కడే వదిలేసి వచ్చాము. హే హై టు ఎవ్రీవన్. సో మేము వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి. సో ఎందుకు వచ్చామంటే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. బై 1 get 1, బై 2 get 2 అని చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే మొత్తానికి కొంచెము అటు ఇటు తిరిగేసి నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కాస్త ఫన్ అయితే చేశాను మా సిస్టర్తో. సో ఒకసారి ఆ ఫన్ అంతా కూడా నేను ఇక్కడ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఒక నిమిషం కాదు, ఏది ఏందది? రుద్దుతే తెల్లగా వస్తానా? నల్లగా తెల్లగా వచ్చేది కావాలి నాకు. ఒక్కసారి రుద్దుతే తెల్లగా రావాలి. తెల్లగా వస్తానా? చెప్పు. తెల్లగా వస్తా అంటే తీసుకుంటా. ఇదేంటిది? లైజాల్ కావాలా? తీసుకోపో. అప్పుడప్పుడు జ్యూస్ లాగా ఒక గ్లాసులో కొంచెం వేసుకొని చుకుక్ 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 అందా కొంచెం కొంచెం. నేను తాగుతాను, తర్వాత నువ్వు కూడా తాగు. వద్దులే, నువ్వు తీసుకెళ్ళు. వాష్రూమ్ క్లీన్ చేసి. ఏంటది? హిట్ దోమలు ఉంటే కొట్టుకోవడానికి. దోమలకు కాదు. ఇప్పుడు నువ్వు స్ప్రే వాడతావా? నువ్వు స్ప్రే వాడతావా? ఏ స్ప్రే వాడట్లేదు. ఇది తీసుకెళ్ళి 1 సంవత్సరం కొట్టుకో, సంవత్సరం వస్తుంది. ఇది తీసుకొని ఇది కొట్టుకొని ఆఫీస్కి వెళ్ళు, సంవత్సరం దాకా చక్కగా స్మెల్ గుమ్ అంటా ఉంటది. ఇదేంటిది? బాక్స్ క్లీన్ చేసుకునే స్క్రబ్. ఒంటికి రుద్దుకుంటే తెల్లగా వస్తారు. ఒంటికి రుద్దుకుంటే నల్లగా మాడిపోతారు. తెల్లగా వస్తారంటే ఒకటి తీసుకొని రుద్దుకుంటా. ఒకసారి నువ్వు ట్రై చేశాక అందరికి చెప్పు. ఉండండి ఏందో చూస్తాను, చూద్దాం. ఏంటిది? ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ నీ కాళ్ళు ఎలా ఉన్నాయి? నల్లగా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు కాళ్ళు రుద్దుకో. పెడిక్యూర్. ఇది వేసి రుద్దుకున్నావు అనుకో, తెల్లగా మెరుస్తా ఉంటాయి. అవునా? మరి అందరూ దేశంలో ఉండే వాళ్ళందరూ రుద్దుకోమని చెప్పు, తెల్లగా వస్తారు. ఇంకో వాళ్ళు పీతేసి రుద్దుకుంటారు. ఏంటి చెక్ చేస్తాను. ఇందాక ఎట్లా మళ్ళీ అని ఒకసారి ఎట్లా అట్లా ప్రెస్ చేస్తే చెకింగ్ అది ఎట్లుంది ఏంటి అని. ఎట్లుందని ఏంటది? మెత్తగా ఉందా గట్టిగా ఉందా? ఓకే, మెత్తగా ఉందా? మరి తీసుకో ఒక 4. తలబెట్టి చూడు. ఒక 4 తీసుకో. మేడం ఏం వెతుకుతున్నారు మీరు ఇక్కడ? ఏం వెతుకుతున్నావు? ఏంటి? పెన్సా? ఇవన్నీ పెన్లేగా? ఇవన్నీ పెన్సేగా? అవి డిఫరెంట్ బ్రాండ్స్ కదా. నీకే పెన్నులు కావాలి? ఇది రాస్తే రాయదా? అవి బండగా పడతాయి. అంటే పడదు, ఇంక పడదు. పడుతుంది. పెన్స్ అయినప్పుడు పడతాయి. మరి తీసుకోవచ్చు ఏదో ఒకటి. అంత బండి నేను ఇప్పుడు యూజ్ చేయాలా? అంత కాస్ట్లీ ఎప్పుడు నేను యూజ్ చేయాలి. ఇంకేమి యూజ్ చేసావు నువ్వు? 3 రూపీసా? గర్జుడు సెల్యూట్ పద. మేడం ఇట్రా. ఓకే, చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ ఇది తీసుకుంటావా? వద్దా? తాగు రోజు కాఫీ, బూస్ట్, హార్లిక్స్. రెడ్ కలర్ మగ్ ఉంది, ఇది కూడా తీసుకో, బాగుంటది. వద్దు, ఆల్రెడీ నా దగ్గర ఇంకొక బ్లాక్ కలర్ మగ్ కూడా ఉంది. బ్లాక్ బాత్రూమ్ మగ్గులు కాదు ఇవి, కాఫీ మగ్గులు. నీ దగ్గర ఉండే ఏ మగ్గులు? గ్రీన్ టీ తాగే మగ్. ఇది ఒకటి తీసుకోరాదు? అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా నీకు? అట్లా కాదు మా, ఇట్లా ఈజీగా క్యారీ చేసుకుని ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట ఎక్కడికైనా. ఆల్రెడీ నా దగ్గర ఇంకా చిన్నది ఉంది క్యారీ చేసేది. అట్లా కాదు మా, బాత్రూమ్ పోవాలన్నా కూడా ఇట్లా పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మా బాత్రూమ్ బకెట్ తో కూడా వెళ్ళొచ్చు. మా దీంతోనే ఎందుకు వెళ్ళాలి? ఇందాక జగ్గులు అన్నావుగా అట్లా. ఏం కావాలి? పర్పుల్ కలర్ కప్ కావాలి. ఎందుకది? డైలీ నైట్ పడుకునేటప్పుడు చూస్తాగట. ఇందాకేమన్నావు నువ్వు? ఇందాక ఉన్నాయన్నావుగా కప్స్. అవి గ్రీన్ టీ తాగటానికి. గ్రీన్ టీకి ఒకటి, ఇది దేనికి? జ్యూస్ కి ఒకటి, గ్రీన్ టీకి ఒకటి, ఇంకా బూస్ట్ కు, హార్లిక్స్ కి. బూస్ట్ చెప్పు అర్థం కాలే. బూస్ట్ కి, హార్లిక్స్ కి. ఈ కలర్ కప్ కొనిస్తావా? ఆ కలర్ కాదు కానీ నా తలకేసి కొట్టు దాన్ని తీసుకొని. పుచ్చకాయ తీసుకోరాదు? డైలీ ఆఫీస్ కి నువ్వు 4 పెట్టొచ్చు తీసుకొచ్చి. నేను పొలం పనికి వెళ్ళట్లేదు కదా, ఇంత మందికి తీసుకురావడానికి. నేను పొలం పని కాదు, నువ్వు ఒకదానివే తినొచ్చు. కర్రీ ఒక దాంట్లో, పప్పు ఒక దాంట్లో, రసం ఒక దాంట్లో, చారు ఒక దాంట్లో, సాంబార్ ఒక దాంట్లో, పులుసు ఒక దాంట్లో, నీ తలకాయ ఒక దాంట్లో. ఇంతది అవసరం లేదు నాకు. ఇగో ఇంత 2 బాక్సులు చిన్నవి ఉంటే చాలు. సరే ఇంకా పోదాం రా. ఇంకా చాలు రా. చాలు రా. చెప్పు ఏం కావాలి?
మా అదిగో నీకు అవి వేసుకోవడానికి కావాలన్నావు కదా, ఏం వేసుకోవడానికి? సబ్జా గింజలు. సబ్జా గింజలు దీంట్లో వేసుకుంటారా? చిన్నవి మా పక్క చిన్నవి. ఓకే, ఒక సబ్జా గింజలు వేసుకోవడం దీంట్లో వేసుకోవడం కోసం ఇవన్నీ కొనాలి, సెట్ కొనాలా? అందులో తీసుకొని బొక్కలే వేస్తారు. మా ఇగో ఇవి బాగున్నాయి, మా నీకు సరిపోతాయి, వేసుకుంటావా? నా కాలు పట్టదు మా కాలు పడతాయి మా, లేకపోతే 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, 2 ఫింగర్స్ వేసుకున్నాడు చుమ్మా, బాగుంటాయి మా. వద్దుమా, మా తీసుకోమా, బాగుంటాయి మా. కింద పడితే హాస్పిటల్కి వెళ్ళలేను. ఏం కాదులే, తీసుకోమా. వద్దుమా కింద పడవులే, బాగుంటాయి. వద్దు. ఇప్పుడు నువ్వు తీసుకోమా, రేపు సరిపోని అమ్మాయి పుట్టింది, అమ్మాయికి సరిపోని ఈ బాగున్నాయి కదా, తీసుకోవచ్చు కదా. అసలు బాగాలేదు మా, ఏంటి మా ఇవి జిగేలుగా ఉన్నాయి. అవి జిగేలు కదా, అది స్టైల్. ఇట్స్ మేడం మేడం నా బండి వస్తుంది, కొంచెం బండికి అడ్డు ఉండకండి, కొంచెం సైడ్ రండి మేడం. మేడం సైడ్ మేడం, అడ్డు ఉన్నారు మేడం. సైడ్ మీరు నా పక్కకి ఎందుకు వస్తున్నారు? సార్ మీరు ముందన్న వెళ్ళండి, నేను వెనక వస్తాను మేడం. సార్ లాక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. చూద్దాం ఉండండి, ఎందుకు మా మేడం డీప్గా చూస్తుంది ఈ ఫ్రిడ్జ్ని. ఏం మేడం? ఏంటి మేడం? ఇది ఆ బ్రాండ్ కాదు. ఏ బ్రాండ్ మీరు ఎతికేది? సామ్సంగ్. శాంసంగ్ ఎతుకుతున్నారా? ఇదేం బ్రాండ్? బీపీఎల్. బీపీఎల్ అంటే తెలీదా? ఎంతవరకు చదువుకున్నారు మేడం మీరు? నేను వచ్చేసరికి 10th క్లాస్ చదివాను సార్. నాకు తెలియదు మేడం, ఎల్కేజీ చదివా. సరే పద పోదాం, పద. సార్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. వద్దులే, పద మేడం. వద్దా మేడం? ఎట్లా దిగాలి ఇక్కడ? ఎట్లా దిగుతారు? ఒక కాలు అలా పెట్టి చెయ్యి ఆడ పెట్టాలా? నువ్వు మరి ఇది సపోర్ట్ తీసుకున్నావు కదా, ఇది పడిపోతుంది ఆడ. ఫస్ట్ ఇది పట్టుకోవాలి నేను. అది నీకు పట్టుకోవడం రాలేదు. వచ్చేసి మీరా షాంపూ అయితే కొన్నది ఇంతది. ఇది ఎందుకు? ఇది మీరా షాంపూ హెడ్ బాత్. ఎన్ని రోజులకు వస్తుంది ఇది? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇది వచ్చేసరికి 7 months వస్తుంది. 7 months వస్తుంది. 1 రూపీ ప్యాకెట్స్ ఉండవా? 1 రూపీ 2 రూపీ ప్యాకెట్స్? సార్, కానీ మీలాంటి వాళ్ళు తాపుతా ప్యాకెట్స్ కొనుక్కుంటా అంటే ఒక డబ్బా కొనుక్కోవచ్చు కదా అంటున్నారు. అట్లనా? ఇది రుద్దుకుంటే హెయిర్ వస్తుందా? కాదు, హెయిర్ ఇంకా ఊడకుండా ఉంటుంది. ఊడకుండా ఉంటుందా? బొచ్చులు లేని వాళ్ళకి బొచ్చు రాదా? సో కొత్తగా ఉంటుందని అయితే ట్రై చేసా. ఫస్ట్ టైము ఇలా ట్రై చేయటం నేను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.